వెల్కమ్ బ్యాక్ టు గీత సిస్టర్స్. నేను మీ గౌరీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ లేకున్నా బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. యమ్మీ రెసిపీ, నోరూరుతుంది కదా. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్డ్ పొటాటోస్, టమాటోస్, చిల్లీ అండ్ జింజర్, అలాగే ఒక 10 minutes పాటు నానబెట్టుకున్న జీడిపప్పు అండ్ గసగసాలు. అలాగే మనం బాయిల్ చేసుకునే పొటాటోలను ఒక 2 pieces తీసి బాగా స్మాష్ చేసుకొని ఒక పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, మనం నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని ఒక 2 minutes వేయించుకున్నాక అందులోకి 1 spoon శనగపిండి వేసుకొని ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోండి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని, అలాగే ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని సిమ్లో అంటే లో ఫ్లేమ్లో దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం ఆలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని కలుపుకొని ఒక 1 minute తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఒక 7 to 8 minutes లో ఫ్లేమ్లో మనం దగ్గరగా మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో దెన్ కొరియాండర్ వేసుకొని సర్వ్ చేయడానికి రెడీగా పెట్టుకోవచ్చు. ఈ కర్రీతో పాటు నేను బటర్ నాన్ చేస్తున్నానండి. నేను ఫుల్గా ఎలా చేయాలో అయితే చూపించలేదు. చూస్తున్నారు కదా, బటర్ నాన్ చేసుకొని దానికి 1 side వాటర్ అప్లై చేసుకొని పెనం మీద వేసుకొని 2 sides ఒక 1 minute హీట్ చేసుకున్నాక దాన్ని తీసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. బోత్ సైడ్స్ బాగా కాలినాక మనం బటర్ అప్లై చేసుకోవాలి. బోత్ సైడ్స్ కొంచెం ఎక్కువ బటర్ అప్లై చేసుకోవాలి. కర్రీతో కాంబినేషన్ కోసం చేశాను. యమ్మీ యమ్మీ బంగాళదుంప కుర్మా రెడీ. వాటితో మనం నాన్స్ తినచ్చు, లేదా చపాతీ తినచ్చు, అండ్ రైస్ కూడా తినచ్చు. నేనైతే బటర్ నాన్ చేశాను. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినలేని వాళ్ళకి చాలా మంచి కర్రీ అనే చెప్పచ్చు. రోటీస్తో కూడా తినచ్చు, రైస్తో కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్.